హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లిస్టింగ్ అయింది. సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక మల్టీ బ్యాగర్ ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చింది. ఫర్దర్గా కూడా లిస్టింగ్ అయిన తర్వాత కూడా అందరికీ కూడా 100% లిస్టింగ్ అయింది. దాని తర్వాత 20% అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. ఈ స్టాక్ ఎవరికైతే అలా టైంలో వాళ్ళు ఆల్రెడీ డబుల్ కంటే ఎక్కువ ప్రాఫిట్ రిటర్న్స్ తీసుకున్నారు. సో ఇది ఫర్దర్గా ఎలా ఉండబోతుంది, ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ అవుతుందా? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు చార్ట్ చూస్తే మార్నింగ్ లిస్టింగ్ అవుతా ఉన్నట్లే 10 o'clockకి 150 దగ్గర లిస్టింగ్ అయింది. 100% లిస్టింగ్. తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్ కొంచెం డౌన్ సైడ్ మూమెంట్ వచ్చింది. 146 లెవెల్ వరకు, 146 నుంచి నెక్స్ట్ ఇమీడియట్ హై 160, 160 నుంచి మళ్ళీ డౌన్ 155, 155 నుంచి ఇంకా కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ అప్ టు అప్పర్ సర్క్యూట్ 20% అప్పర్ సర్క్యూట్ 165 లెవెల్స్లో ఈ స్టాకు క్లోజ్ అయింది. సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎలా ఉండబోతోంది? ఈరోజు లిస్టింగ్ అయిన కంపెనీ మనం హోల్డ్ చేయొచ్చా? షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కావాలనుకునే వాళ్ళు 2-3 రోజులు మూమెంట్ చూసి ఎగ్జిట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇది ఒక మల్టీ బ్యాగర్ అవుతుంది. సో కంటిన్యూగా ఇది 10 years టైం హోల్డ్ చేస్తే మీకు బజాజ్ ఫైనాన్స్ ఎలా గ్రో అయింది, అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్ ఎలా ఉంది, బజాజ్ గ్రూప్లో బజాజ్ ఆటో కానీ ప్రతి లిస్టింగ్ అయిన కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తాయి. అదేవిధంగా మనం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక మల్టీ బ్యాగర్ అవుతుంది. సో ఈ స్టాక్ని మనం కంటిన్యూగా హోల్డ్ చేయొచ్చు.